వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకునేది చెక్కలు. అవే అప్పడాల టైప్లో ఉంటాయి కదా, ఇవి బియ్యం పిండితో చేస్తాము. చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ కింద బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి చెక్కలు తయారు చేసుకోవడం ఎలాగో మన ఛానల్లో చూపించుతున్నాము. చూడండి, ఇవి అనేక రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. కానీ మన ఛానల్లో మనకి నచ్చినట్టు, అలాగే అందరికీ నచ్చే విధంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంటాయి. ఎంతో సాఫ్ట్గా, క్రిస్పీగా, హాట్గా మంచి ఈ రెసిపీ అండి ఇది. మరి బయట మనం చేసుకునే షాపుల్లో కొనేదానికంటే ఇంట్లోనే చాలా ఈజీగా, ఎంతో సులువుగా చేసుకోవచ్చు. ఎలా అంటే, పచ్చిశనగపప్పు మనం ఒక 3-4 గంటల ముందు అలాగే నానబెట్టుకోవాలి. పచ్చిశనగపప్పుతో పాటు పెసరపప్పును కూడా నానబెట్టుకోవాలి. మనం పెసరపప్పు నానబెట్టుకునే వీడియో మిస్ అయింది. అయితే మనం వేసేటప్పుడు చూపిస్తాము. అలాగే పచ్చిశనగపప్పు, పెసరపప్పు రెండు కలిపి పక్కనే ఒకే దాంట్లో నానబెట్టుకున్న పర్లేదు, విడివిడిగా కూడా నానబెట్టుకోవచ్చు. అయితే ముందుగా దీనికి మిక్సీ జార్ ఒకటి తీసుకొని, ఆ మిక్సీ జార్లో మరి ధనియాలు బాగా వేయాలి, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మరి వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10-15 వేయాలి. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలుతో పాటు మనం ఇంకా ఇంగ్రీడియంట్స్ ఎంత బాగా జోడిస్తే అంత మంచిది. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 6-7 మంచి సైజులో, బిగ్ సైజులో ఉన్నవి, పండ్లైనా పర్వాలేదు, మనం వేసుకోవచ్చు. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, తర్వాత వెల్లుల్లిపాయలు, ధనియాలు వేసాము. ఇవన్నీ కూడా మంచి స్మెల్ కోసం. అలాగే దీంట్లో జీలకర్ర కూడా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. దీనికి జీలకర్రను కూడా ఎక్కువగా వేయండి, పర్వాలేదు. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలని ఒకసారి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లోపు మనం రైస్ ఫ్లోర్లో ఒక బటర్, ఒక చిన్న ముక్క, ఒక 50 గ్రామ్ బటర్ని వేయండి. వేసి మనం ముందుగా మిక్సీ జార్ చేసి మిక్సీలో ఆడిపెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, తర్వాత జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ పౌడర్ని అక్కడ వేసేయండి రైస్ ఫ్లోర్లో. అలాగే సాల్ట్ కూడా వేసేసి పొడిగా ఉన్నప్పుడు ఒకసారి ఆ యొక్క మనం వేసిన అది కూడా కలుపుతూ ఉండండి. కలిపి బాగా మిక్స్ చేస్తే అది మనం కలుపుతుంటే మొత్తం కూడా బటర్ అంతా అందులో కలిసిపోతుంది. తర్వాత కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కరివేపాకుని కూడా ఎక్కువగా వేసుకోండి. స్మెల్ కోసం కానీ, టేస్ట్ కోసం కానీ అదిరిపోతుంది. అలాగే మనం తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు, ఆ పచ్చిశనగపప్పుని కూడా వేయండి. అలాగే పచ్చిశనగపప్పు కూడా కొద్దిగా క్వాంటిటీ, అంటే మనం కేజీన్నర తీసుకున్నాం కదా, కేజీన్నరకి ఒక 150 గ్రామ్స్ అయినా ఉండాలి పచ్చిశనగపప్పు. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా మీకు చూపిస్తున్నాము. అదండి, పెసరపప్పు కూడా ఒక 150 గ్రామ్స్ అలా ఉంటే బాగుంటుంది. పెసరపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే కరివేపాకు మనం వేసాము. వీటన్నిటితో పాటు కొద్దిగా కారాన్ని కూడా, హాట్గా బాగా హాట్గా తినాలనుకున్న వాళ్ళు మరి కొద్దిగా కారం కూడా వేసుకోండి. లేదు మన కారం తక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా కారం తక్కువ వేసుకోండి. అయితే ఈ పచ్చిమిరపకాయలతో మనం గ్రైండ్ చేసాం కదా, దాని స్థానంలో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే, చల్ల వాటర్ కాకుండా కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకోవాలి. ఆ గోరువెచ్చని వాటర్ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకొని చూడండి, అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక ఆయిల్ ఒకటి తీసుకొని ఒక ప్లేట్లో, మన దగ్గర ఏదైనా బయట తెచ్చుకున్న ప్లాస్టిక్ పేపర్ ఒకటి ఉంటుంది కదా, అంటుకోకుండా ఆ పేపర్కి ఆయిల్ రాసేసి మనం అలా రౌండ్లు చేసి పెట్టుకోవాలి. అలా రౌండ్లు చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. దీనికి ఖచ్చితంగా 2 మెంబర్స్ అయితే ఉండాలి. ఒక మనిషి అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు ఈ చెక్కలన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసి తీసేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ 2 మెంబర్స్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఒకరి సహాయం తీసుకొని మనం చేస్తున్నాము. అది చూడండి, అలా ప్రెస్ చేసుకుంటే మనకి అలా వస్తుందండి చెక్క అనేది. చూడండి ఎంత రౌండ్గా
ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని మనం పక్కన ఏదైనా ప్లేట్లో కానీ లేదా ఒక మైకా కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో ప్లాస్టిక్ కవర్ మీద ఆరబెట్టుకుంటే మనకు తీసుకోవడానికి బాగుంటుంది. ప్లేట్లో పెట్టుకుంటే అంటుకుపోతుంది, ప్లేట్లో పెట్టొద్దు. మనం అలా రౌండ్ చేసి గ్లాస్కి కూడా ప్లాస్టిక్ పేపరు రబ్బర్ పెట్టేసి అలా కూడా చేయొచ్చు, కానీ అది గ్లాస్కి అంటిపోతుంటుంది. మనకి ఈజీ మెథడ్ ఏంటంటే అలా ప్లాస్టిక్ పేపర్ తిరగేసి పైనుంచి నొక్కడమే మనకి ఈజీ. అయితే ముందుగా స్టవ్ వెలిగించేసుకుంటాము. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుంటాం. మనకి పెద్ద కడాయి పెట్టుకోండి, వెడల్పెట్టది, అలాగే లోతుగా కూడా ఉండాలి. అలాంటి కడాయిలో మనకి లీటరున్నర ఆయిల్ వేసుకోండి. కనీసం అంటే లీటర్ అయినా ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఆయిల్ డీప్ ఫ్రై అయ్యేలోపు మనం ఇలా చెక్కలన్నీ చూడండి అలా ప్లాస్టిక్ కవర్ మీద రెడీ చేసి పెట్టుకున్నాం మనకి అన్నీ కావాలంటే. అయితే ఇవి మనం డీప్ ఫ్రై చేసే లోపే మరికొద్దిగా తయారు చేసేలాగా ఇలాగ మనం ప్లాస్టిక్ కవర్ మీద ఆరబెట్టుకోవడం వలన కొద్దిగా ఆరిపోయి మనకి చేతికి ఈజీగా వచ్చేస్తాయి. వీటిని అన్నిటినీ మనం డీప్ ఫ్రై చేయాలి. చూడండి ఆయిల్ హీట్ అయ్యింది. ఆయిల్ హీట్ అయితే మనం ఒకటి వేసుకొని చెక్ చేసుకుంటాం. అలాగే ఒక్కొక్కటిగా జాగ్రత్తగా కొంచెం నెమ్మదిగా ఆ నూనెలో జారేయండి. అలా జారేస్తే ఒక్కొక్కటి మనకి డీప్ ఫ్రై అవుతూ ఉంటుంది. కొద్దిగా ఫాస్ట్గా వేయడం కొంచెం అలవాటు చేసుకోండి. కొద్దిగా ఫస్ట్లో వేసినప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, కానీ అలవాటు అయితే కొద్దిగా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఫ్రై కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా ఒక్కొక్కటిగా వేస్తుంటే చూడండి అప్పడాల టైప్లో అవి ఎలా ఫ్రై అయిపోయి బయటికి తేలిపోతున్నాయో చూడండి. మనకి క్లియర్గా కనిపిస్తుంది ఎంత రౌండ్గా ఎంత చక్కగా వస్తున్నాయో. అలా వచ్చినట్టుని బాగా డీప్ ఫ్రై చేయండి కొంచెం కలర్ మారిపోయేలాగా. అలా కలర్ మారిపోయిన వెంటనే మనకి తయారైపోయినట్టే. ఇప్పుడు మనకి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఒకటి పీస్ బయట తీసుకొని చెక్ చేసుకోండి. మనకి ఆ ఫ్రై సరిపోతుందా లేదా ఇంకా కొద్దిగా వేపించాలా. నాకు తెలిసి దీంట్లో ఆయిల్లో బుడగలు రాకుండా ఎప్పుడైతే ఆగిపోతున్నాయో పూర్తిగా ఇంకా అప్పుడు పూర్తి అయిపోయినట్టే అని నా నమ్మకం. నేను అలా తీసేస్తూ ఉంటాను. మీరు కూడా అలా తీసేసుకుంటే చాలా బాగా వస్తాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తాయి అవి. మీకు ఒకవేళ కొద్దిగా ఫ్రై కొంచెం బాగా తినాలనుకునే వాళ్ళు మరొక 2 minutes వేయించుకుంటే సరిపోతుంది కలర్ కోసం. చాలా అద్భుతంగా ఉంటాయి. ఎంతో క్రిస్పీగా ఎంతో హాట్గా ఉంటాయి. ఇలాంటి జాలీని ఒకదాన్ని తీసుకొని కింద ప్లేట్ పెట్టుకొని అలా వేసుకోండి. ఎందుకంటే అలా వేసుకుంటే కొద్దిగా ఆయిల్ ఏదైనా పీల్చుకున్నా మనకు ఆ జాలీలోంచి ఆయిల్ బయటకు వెళ్ళిపోతుంది. చూడండి ఎంతో ఇష్టమైనటువంటి చెక్కలు అంటే మన వడల టైప్లో ఉంటాయి. వీటి చెక్కలు అనొచ్చు, అలాగే అప్పడాలు కూడా అనొచ్చు. చాలా ఈజీ అండి. మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటే చాలు తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే ప్రతిరోజు పెట్టినా సరే వద్దనరు, అంత అద్భుతంగా ఉంటాయి. మీరు కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి, మీరే అంటారు ఖచ్చితంగా చాలా బాగున్నాయని. అంత మంచి రెసిపీ అండి ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే బాగా నచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మనకి ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేసినా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు, కానీ మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు నేను మరికొన్ని కొత్త రెసిపీస్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.